ఇక్కడ చూడండి, ఇగో తెలంగాణకు అవమానం అంటే రేవంత్ రెడ్డితోని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవమానమే ఉన్నది. రాష్ట్రము అప్పుల పాలైపోయిందని చెప్పేది రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా అందాల పోటీలు నిర్వహించిండు. మరి అందాల పోటీలు ఎందుకు నిర్వహించిండో తెలియదు. అందాల పోటీల్లో కూడా ఒక మిల్లా మాగి అనేటువంటి ఒక మహిళ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మిల్లా మాగితోని రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఎంపీ, తన ఇంకొక చైర్మన్ అంట, ఇంకా కార్యకర్తలు ఎవరున్నారో వీళ్ళందరూ కలిసి ఆ మిల్లా మాగితోని పరస్కలాడినరట. అంటే మిస్బిహేవియర్ చేసిరు. మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళు ఎవరనేది కూడా బయటకు చెప్పాలి. వాళ్ళ వీడియో కూడా రిలీజ్ చేయాలి. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు తీయాలి. మరి ఇది రాష్ట్రానికి అవమానకరమైనటువంటి ఒక ఆట కాకపోతే ఏంది ఇది? అందాల పోటీలు పెట్టినవు, అందాల పోటీలో అవమానం చేసినవు, రాష్ట్రానికే తలమానకం తీసుకొచ్చినావు మొత్తానికి. ఇకపోతే ఇక్కడ చూడు, ఇగో తెలంగాణకు అవమానం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చెప్పులు ధరించి స్తూపం దగ్గరికి పోతా ఉన్నాడు. చూడండి, అమరవీరుల స్తూపం దగ్గరికి మొత్తానికి ఒక దండ తీసుకొని పోతా ఉన్నాడు. ఆ చెప్పులు ధరించి పోవడానికి ఆయనకు అసలు ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు, మరి ఏ ధైర్యంతో పోతా ఉన్నాడు? తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉందా, అమరవీరుల మీద అసలు ఆలోచన ఉందా లేదా అర్థం కానటువంటి సిచ్యువేషన్ చూడురి. ఇకపోతే తెలంగాణ వ్యతిరేకిగా నిరూపించుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ఉద్యమకారులపైన తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి నోట ఇప్పటికే జై తెలంగాణ అన్న నినాదం మొత్తానికి రాకపోవడంపై తెలంగాణ ఉద్యమకారులు మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ అమరవీరులను కూడా సైతం అవమానించారని కూడా చెప్పులు వేసుకుని నివాళులు అర్పించడం పైన అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమరుల కుటుంబాలకు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. ఈయన జై తెలంగాణ అనకుండా నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే జరిగినాయి. చిన్న పిల్లోడి కానించి జై తెలంగాణ అనేటువంటి నినాదాలు చేసిండు. మరి నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లో నుండి జై తెలంగాణ అనేటువంటి మాట రాలేదంట. ఈయన మరి తెలంగాణ రాష్ట్రం మీద ఈయనకి ఇంత పగ ఎందుకు, ఈయనకి ఇంత కోపం ఎందుకు? మరి రాష్ట్రం ఏర్పడిందనేటువంటి తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నామనే సంతోషం లేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే అన్నటువంటి ఆలోచన లేదు. ఈయన వైఖరి ఎట్లా ఉన్నదంటే ఏపీలో చంద్రబాబు నాయుడుకి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కట్టబెట్టాలి, ఉమ్మడి రాష్ట్రంగా మళ్ళా ముందుకు రావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే తెలంగాణను కూడా ఆంధ్రోళ్ళే పాలించాలనేటువంటి వైఖరితోని ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లా ఉన్నది. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలు, ఈయన చేసే పనులు, ఈయన చేష్టలు చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఎవరైనా జై తెలంగాణ అనరా? రాష్ట్రంలో నిన్న జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా జై తెలంగాణ అని నినాదాలు వినిపించినాయి. రాష్ట్రానికి ఎంత పగోడైనా జై తెలంగాణ అంటాడు. మరి ఈయనకేంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోవడానికి కారణాలేంటి? మరి అమరులను మొత్తానికి అవమానించిన రేవంత్ స్తూపం దగ్గర చెప్పులేసుకొని నివాళులు, ఆవిర్భావ వేడుకల్లోనూ జై తెలంగాణ అనని సీఎం. రేవంత్ తీరుపైన బగ్గుమంటున్న ఉద్యమకారులు. మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడిందట ఈయనకు. తెలంగాణకు వ్యతిరేకి అనే ముద్ర తెలంగాణ వ్యతిరేకే మొత్తానికి. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా కనిపించని రేవంత్ ఉద్యమ సమయంలో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ లేడంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడట. ఏపీలో ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకుల చెప్పులు తుడవడము, కడగడము, వాళ్ళ బూట్లు నాకడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడంట. రేవంత్ రెడ్డికి అట్లా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన నోట వెంట రాని జై తెలంగాణ నినాదం తెలంగాణ ద్రోహి అంటూ సోషల్ మీడియాలో మొత్తానికి పోస్టులు పెడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి తీరుపైన ఉద్యమకారులు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా తెలంగాణ అమరులను కూడా ఉద్యమకారులను అవమానిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించేందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాళ్లకు చెప్పులు మొత్తానికి సాక్స్ వేసుకొని కూడా పుష్పగుచ్చం పెట్టారు. ఇది చూసిన అమరవీరుల కుటుంబాలు మొత్తానికి మండిపడుతున్నాయి. కనీస సంస్కారం కూడా లేదు అంటూ సీరియస్ అవుతున్నారు. అమరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది, ఈయనకు అది పట్టింపే లేదు. అమరుల ప్రాణ త్యాగాలతోని తెలంగాణ ఏర్పడింది అనేటువంటి ఆలోచన కూడా ఈయనకు లేదు. అసలు తెలంగాణ ఎట్లొచ్చిందో కూడా ఈయనకు అర్థం కాదు. ఎందుకంటే ఈయనకు తెలంగాణ వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. ఇలా ముఖ్యమంత్రి అయితే అయిండు. మరి ఏ రకంగా ముఖ్యమంత్రి అయిండు?
కేసీఆర్ కష్టపడి తెలంగాణను తీసుకొస్తే ఇవాళ మన రాష్ట్రం మనకు ఏర్పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే ఈయన స్థాయి జెడ్పీటీసీ ఎంపీటీసీలే ఉండేది, లేదంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండేది. రాష్ట్రం ఏర్పడితేనే ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోకుండా జై తెలంగాణ అనకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలే మార్చేసిండు. ఈయన జాతీయ గీతాన్ని మార్చేసిండు, తెలంగాణ జాతీయ గీతాన్ని మార్చేసిండు. ఈయన పని ఎట్లా ఉన్నది? ఈయన చేసే పనులు ఏంటంటే కేసీఆర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏవైతే పథకాలు తీసుకొచ్చిండో ఆ పథకాలన్నిటినీ ఎగరగొట్టాలి, వాటికి ఆ పథకాలన్నీ తీసేయాలి, కొత్త కొత్త పథకాలు. మరి ఈయన పెట్టే పథకాలు ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగం లేవు. మొత్తం అన్నీ కూడా వాళ్లకు కమిషన్లు వచ్చే రకంగానే ఉన్నాయి తప్ప పథకాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు లేవు. ఇలా రైతులకు రైతు బంద్ చేసినావా, రైతులకు రుణమాఫీ చేసినావా, బోలెడు మాటలు మాట్లాడినావు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్పినావు. ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తానని చెప్పినావు, రైతు బంద్ వేస్తానని చెప్పినావు. ఎక్కడ పోయినాయి నీ మాటలన్నీ?